ప్రైజ్ దళాలందరికీ చిన్న ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి నీకే వందనములయ్యా. చెప్పిన నోటి పరిశుద్ధపరచు, వినేవారి చెవులు పరిశుద్ధపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొచ్చిన మా పరలోకపు తండ్రి, ఆమేన్. లాస్ట్ వీడియోలో మనం యాకోబుకి ఇశ్రాయేల్ అని పేరు పెట్టబడింది. అండ్ అంతేకాకుండా వాళ్ళ అన్నతో తను సమాధాన పడ్డాడు. దేవుడు తనకు అనుగ్రహించిన ఆ దీవెనలు ఆశీర్వాదాల గురించి మనం తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే రైజ్ ఆఫ్ యోసేపు అనే వ్యక్తిని దేవుడు ఎలా ఎన్నుకున్నాడు, ఎలా తను ఆశీర్వదించాడు, ఎవ్రీథింగ్ మనం ఈ వీడియో తెలుసుకోబోతున్నాం. సో ఈ వీడియో 2 వరకు చూడటానికి ట్రై చేయండి. అండ్ అంతేకాకుండా ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రతిరోజు ఒక వీడియో ఈ బైబిల్లో జరిగిన ఇన్సిడెంట్స్ గురించి చేయమని ప్రేరేపించారు. అలానే మిమ్మల్ని కూడా దేవుడు ప్రేరేపించి ఈ వీడియోస్ మీకు ఆశీర్వాదకరంగా ఉండి షేర్ చేయాలనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. సో దాని ద్వారా మనకి కొంత రకమైన సపోర్ట్ అనేది వస్తుంది. ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. సో లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. యాకోబుకి లేయా ద్వారా అండ్ అంతేకాకుండా రేచల్ ద్వారా 12 మంది పిల్లలు అయితే పుడతారు. ఆ 12 మందిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ 12 మందిలో ఒకటి పేరు యోసేపు అనమాట. ఓకే, దేవుడు యోసేపుని ఎన్నుకున్నాడు. అది ఎలా ఎన్నుకున్నాడు అంటే ఫస్ట్గా ఈ 12 మంది పుట్టిన తర్వాత ఈ 12 మందిలో యాకోబుకి యోసేపు అంటే చాలా ఇష్టం. యాకోబుకి యోసేపు అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ అన్నలు ఉన్నారు చూసారా, ఈ అన్నలకి చాలా ఈర్ష పుట్టేదన్నమాట. నాకంటే మమ్మల్ని కంటే యోసేపు అంటే చాలా ఇష్టం ఈ తండ్రికి ఎందుకు అని చెప్పేసి చాలా కోపంతో రగిలిపోతూ ఉండేవారు. యోసేపుకి ఏంటంటే దేవుడు కొన్ని దర్శనాలు చూపించేవాడు, కొన్ని కళల్ని దేవుడు దయచేసేవాడు. ఈ కళల్లో ఏంటంటే తన అన్నలందరూ కలిపి ఈ యోసేపుకి మోకరించినట్టు లేదా ఆరాధిస్తున్నట్టు ఇలాంటి కొన్ని కళల్ని యోసేపు కంటాడనమాట. యోసేపు ఎప్పుడైతే ఈ కళలు కన్నాడో తన అన్నలకి తన తండ్రికి అందరికీ చెప్తాడు. చెప్పినప్పుడు వీళ్ళందరూ ఈర్షతో ఉంటారు. ఓకే, ఈ యోసేపుని ఎలా అయినా అంతం చేసేద్దాం, ఈ యోసేపుని ఎలా అయినా బ్రతకనివ్వకూడదు అనే ఒక ఈర్ష పెట్టుకొని వాళ్ళు ఉంటారు. కాబట్టి ఒక రోజు చూస్తారు. ఆ రోజు ఏం జరుగుతుందంటే తండ్రి ఉన్నాడు కదా యాకోబు, ఈ యాకోబు ఈ యోసేపుకి ఒక బహుమతి ఇస్తాడు. ఏంటి ఆ బహుమతి అంటే ఒక అంగీని బహుమతిగా ఇస్తాడు, ఒక కలర్ఫుల్ అంగీ అనమాట. ఆ అంగీని చూసిన ఈ అన్నలు చాలా ఈర్షతో లైక్ ఒక కైండ్ ఆఫ్ జెలసీతో నిండిపోతారు. అది చూపిద్దామని వాళ్ళ అన్న దగ్గరికి యోసేపు వెళ్ళినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే యోసేపుని పట్టుకుని ఆ అంగిని లాగేసి తనని ఒక గోతులో పడేద్దామని చెప్పేసి పడేస్తారు. పడేసిన తర్వాత అటువైపుగా బానిసలు వెళ్తూ ఉంటారనమాట. అందులో ఒక అన్న చెప్తాడు ఏమని అంటే, మనం ఈ యోసేపుని గోతులో పడేయడం వల్ల మనకేం ఉపయోగం లేదు కదా, కాబట్టి మనం ఐగుప్తీయులకి అమ్మేద్దాం ఎవరిని, ఈ యోసేపుని ఒక బానిసగా. కాబట్టి తను బతుకుతాడు, మనం హ్యాపీగా ఉండొచ్చు అని ఒక ఐడియా ఇస్తారు. ఆ ఐడియాతో ఎన్నలు ఏం చేస్తారంటే సరే పోయిందేముంది అని ఆ గోతులో వేసి మళ్ళీ యోసేపుని తీసి ఐగుప్తు వాళ్ళకి బానిసగా అమ్మేస్తారు. సో ఇలా ఐగుప్తీయులకి యోసేపు అమ్మబడతాడు తన అన్నల ద్వారా. బానిస అంటే మీకు తెలిసిందే కదా, చాలా క్రూరమైన పనులు చేపించుకుంటా ఉంటారు. లైక్ ఒక బానిస అంటే ఒక స్లేవ్ కింద అనమాట. సో యోసేపు ఏంటంటే ఐగుప్తీయుల కింద పని చేసుకుంటా ఉంటాడు. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మెయిన్ గా దేవుడు యోసేపుకి ఇచ్చే జ్ఞానాన్ని యోసేపు చాలా వాడుకుంటాడు. లైక్ ఎలా అంటే తన తోటి వారికి ఏమన్నా కళలు వచ్చినప్పుడు, ఆ దర్శనాలు వచ్చినప్పుడు వాటి అర్థం చెప్పడం ఇట్లాంటివి చేస్తూ ఉంటాడు అనమాట. అయితే ఒక రోజు ఏమవుతుందంటే యోసేపు చేయని తప్పుకి తనని జైల్లో పడేస్తారు, ప్రిజన్లో పడేస్తారు. పడేసినా కూడా తను ఉన్న సిచ్యువేషన్లో తను ఆశీర్వాదకరంగా ఉంటాడు. ఎవరికైనా కళలు వస్తే వాటిని వివరించడం అండ్ అంతేకాకుండా అక్కడ ఉన్న పనులన్నీ చూసుకోవడం. కంప్లీట్లీ లిటరల్లీ ఒక ప్రిజనర్ అయ్యుండి తన ప్రిజన్లో ఏం జరుగుతుంది అనేది కీస్ కూడా తనకే ఇస్తారంట. ఎంత నమ్మితే తనకిస్తారు. సో ఇక్కడ ఆ ప్రిజన్లో ఉండే ఆ ఖైదీలకు కూడా తినే ఆజ్ఞాపించేవాడు అనమాట. నువ్వు ఈ పని చేయి, నువ్వు ఇది చేయి, నువ్వు ఇది చేయి, నువ్వు ఇలా చేయి అని చెప్పేసి. సో ఇక్కడ వరకు కట్ చేస్తే ఒకరోజు ఏమవుతుందంటే ఐగుప్తు రాజు ఉన్నాడు కదా, తనకి ఒక కళ వస్తుంది. ఆ కళకి అర్థం చెప్పేవాళ్ళు ఆ ఐగుప్తులో ఎవ్వరు ఉండరు. చాలా వెతుకుతారు, మాంత్రికుల్ని బోల్మందిని వెతుకుతారు కళలో అర్థం చెప్పేవాళ్ళు. ఎవ్వరు కూడా ఆ ధైర్యం చేసి చెప్పలేరు అనమాట. ఎందుకంటే ఒకవేళ నువ్వు కథ అర్థం చెప్పకపోతే రాజుగారిని చంపేస్తారు అనే ఒక రూల్ పాస్ అవుతుంది. సో అందరు చాలా భయపడుతూ ఉంటారు, ఎవరు కూడా ముందుకు రారు. కానీ యోసేపు ధైర్యంగా ముందుకు వెళ్తాడు. ఎందుకంటే దేవుడు ఇచ్చిన అవకాశాన్ని తను యూజ్ చేసుకుంటాడు. ఆ కళ మొత్తం వింటాడు, ఆ కళకి అర్థం చెప్తాడు. ఎప్పుడైతే అర్థం చెప్పాడో ఆ రాజు చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. సో ఏం అర్థం అంటే సింపుల్గా చెప్పాలంటే ఆ కళ గురించి, ఆ కళలో మంచిగా ఉన్నవి చెడుగా ఉన్నవి 2 ఉంటాయి. అంటే బలంగా ఉన్నవి బలహీనంగా ఉన్నవి 7 ఉంటాయి అన్నమాట. ఈ 7 బలంగా లేనివి బలమైన 7 తినేస్తుంది. అది ఎద్దులనే కానివ్వండి లేకపోతే పంటలనే కానివ్వండి. సో దీని ద్వారా యోసేపు ఏం చెప్తాడంటే 7 సంవత్సరాలు మనకి సమృద్ధి ఉంటుంది, 7 సంవత్సరాలు కరువు ఉంటుంది. కాబట్టి 7 సంవత్సరాల సమృద్ధిని మనం జాగ్రత్తగా దాపెట్టుకుంటే మిగతా 7 సంవత్సరాలకి సమృద్ధి మన
ఐగుప్తులో ఉంటుంది అని చెప్పేసి ఒక సలహా కూడా ఇస్తాడు. దానికి రాజు చాలా ఇంప్రెస్ అయిపోతాడు. ఇంప్రెస్ అయిపోయి సరే నేను నిన్ను గవర్నర్గా నియమిస్తున్నాను, పనులన్నీ నువ్వే చూసుకో అని తన్ని ఒక పొజిషన్లో పెడతాడు. ఎప్పుడైతే ఆ పొజిషన్లో పెట్టాడో లిటరల్లీ యోసేఫ్ చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు అండ్ థ్యాంక్ఫుల్ ఫీల్ అవుతాడు. ఇక్కడ చూసుకుంటే 7 సంవత్సరాలు ముగిసిపోతాయి, ఇంకొక 7 సంవత్సరాల కరువు కాలం ఉంది కదా. ఈ కరువు కాలంలో అక్కడున్న చాలా దేశాలు కరువుతో నిండిపోతాయి అనమాట. ఓన్లీ ఐగుప్తులోనే ధాన్యం ఉందని చెప్పేసి వారికి తెలుస్తుంది. ఎప్పుడైతే తెలిసిందో ఆ చుట్టుప్రక్కల ఉన్న దేశాలు ఇక్కడికి వచ్చి ధాన్యం కొనుక్కుందామని వస్తారు. అలా కనానీయులు కూడా వస్తారు. ఆ కనానీయుల్లో ఎవరుంటారో తెలుసా? యోసేఫ్ వాళ్ళ అన్నలు ఉంటారు. ఈ అన్నలందరూ వెళ్ళి అక్కడ ధాన్యం కొనుక్కుంటారు, కానీ ఎవరు కూడా గుర్తుపట్టరు ఎవరిని? యోసేఫ్ని. యోసేఫ్ మాత్రం తన అన్నల్ని గుర్తుపడతాడు. గుర్తుపట్టిన తర్వాత ఒకవేళ అనుకొని చూద్దాం, నువ్వే ఆ పొజిషన్లో ఉంటే ఏం చేస్తావు? నన్ను ఇలా చిన్నప్పుడు ఇలా చేశారు అలా చేశారు అని చెప్పి వారి మీద రివెంజ్ తీసుకుంటాం. కానీ యోసేఫ్ ఏం చేశాడు తెలుసా? తన దగ్గర ఉన్న ఒక వెండి గ్లాస్ని వాళ్ళ ధాన్యంలో దాపెట్టేస్తాడు అనమాట. దాపెట్టేసి వాళ్ళని వెళ్ళిపోనిస్తాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఉన్న ఈ భటులు ఎవరైతే ఉన్నారో భటుల్ని పంపిస్తాడు మళ్ళీ వాళ్ళని తీసుకురమ్మని. తీసుకొచ్చిన తర్వాత దొంగలు అని చెప్పేసి ఒక ముద్ర వేస్తాడు. ఎప్పుడైతే ముద్ర వేశాడో తన అన్నలందరూ బెంజామిన్, చెప్పలేదు కదా, ఈ వెండి గ్లాస్ ఉంది కదా, ఈ వెండి గ్లాసు ఎవరి ధాన్యంలో పెడతాడంటే చిన్న కుమారుడు, చిన్నవాడైన బెంజమిన్ అనమాట. అంటే యోసేపు తమ్ముడు. ఓకే, యోసేపు 11వ అనమాట ఇక్కడ. ఓకే, క్లియర్ కదా. సో ఈ బెంజమిన్ దాంట్లో ఆ వెండి గ్లాస్ని ఉంచుతాడు. సో దట్ ఈ బెంజమినే తప్పు చేశాడు కాబట్టి నాకు దాసుడుగా ఉండాలని చెప్పేసి యోసేపు అడుగుతాడు. సో వాళ్ళ అన్నలందరూ ఏం చేస్తారంటే, లేదు అలా జరగడానికి వీల్లేదు, మేము చిన్నతనంలోనే ఒక తమ్ముడిని పోగొట్టుకున్నాము, ఇప్పటికే మా తండ్రి చాలా బాధపడుతున్నాడు, ఇప్పుడు ఈ బెంజమిన్ కూడా లేకపోతే మా తండ్రి అసలు తట్టుకోలేడు అని చెప్పేసి వాదిస్తూ ఉంటారు. ఇప్పుడు యోసేపు రివీల్ చేస్తాడు, నేనే చిన్న కుమారుడిని యోసేపుని అని చెప్పేసి. సో వాళ్ళందరూ హ్యాపీ ఫీల్ అవుతారు. అండ్ అంతేకాకుండా ఇంటికి వెళ్ళి తన తండ్రికి చెప్తారు. తండ్రి కూడా వచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సో ఇలా దేవుడు యోసేపుని ఎన్నుకొని ఒక ప్లేస్లో పెడతాడు. ఎప్పుడు కూడా మన జీవితంలో దేవుడు ఆశీర్వదిస్తే కొన్ని శ్రమలు తప్పవు. అలాంటి శ్రమలు వచ్చాయి కదా అని చెప్పేసి దేవుడి మీద నింద వేయడం కాదు, మనం ఉన్న ప్లేస్లోనే బెస్ట్గా ఉండడం నేర్చుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గవర్నర్గా ఉన్నాడు కదా యోసేపు ఆ గవర్నర్ స్కిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయంటారు? తను ఎక్కడ నేర్చుకోలేదు, తన ప్రిజన్లో తను ప్రాక్టీస్ చేశాడు. సో నువ్వు ఉన్న పొజిషన్లో నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అని నీకు తెలియకపోయినా నువ్వు ఉన్న పొజిషన్లో నీ చుట్టుపక్కల జరిగే దాంట్లో బెస్ట్ ఉండడానికి ట్రై చేయి. దేవుడు ఆ బెస్ట్నే వాడుకొని బెస్ట్గా చేస్తాడు. సో ఈ వీడియో మీరు ఇక్కడ వరకు చూసారో చాలా థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ వరకు చూసినందుకు గాను నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగబోతున్నా. ఏంటో తెలుసా? యోసేఫ్ వాళ్ళ తమ్ముడు పేరేంటి? మీకు తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోని ఇక్కడ వరకు చూసాక కాబట్టి చాలా 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 థ్యాంక్ యూ. ఎవరికైనా షేర్ చేయాలనిపిస్తే, దేవుడు మీకు ప్రేరేపిస్తే తప్పకుండా షేర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేసుకోకుండా బెల్ ఐకాన్ ట్యాప్ చేయకుండా చాలామంది ఉన్నారు. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ అని ఇక్కడ ఒకటి ఉంటుంది, దాన్ని మీరు ట్యాప్ చేస్తే మాత్రమే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మీరు దాన్ని ట్యాప్ చేయకపోతే మీకు నోటిఫికేషన్ రాదు, వీడియో పెట్టిన తర్వాత మీకు తెలియదు. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్రైజ్ ద లార్డ్.